నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు. అసెంబ్లీ సమావేశంలో పలు అంశాల వెల్లడి. వినుకొండ వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వైసీపీలో ఇరు వర్గాల విడివిడిగా వేడుకల నిర్వహణ. వినుకొండ ఆర్టీసీ డిపో 11 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందన్న పల్నాడు జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధికారి మధు. వినుకొండ ఆర్టీసీ డిపో సందర్శన. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు విమర్శించారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో మహిళలపై జరిగిన దారుణాలను, అన్యాయాలను ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వం రాగానే 9 నెలల్లో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు మహిళల ఆర్థిక ప్రగతికి కూటమి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. 2014-19లో బాబు మహిళలకు పసుపు కుంకుమ కింద 18,000 కోట్లు అందజేసి ఆదుకుంటే జగన్ పాలనలో కల్తీ మద్యం ద్వారా 30,000 మంది మహిళల తాలిబొట్లు తెంచిన దుర్మార్గుడని అన్నారు. జీవీ ఆంజనేయులు గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని నమ్మిన సమాజం ఇది అధ్యక్ష. తమరు ఇందాక కూడా చాలా చక్కగా చెప్పారు అధ్యక్ష. దాన్ని గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో, గౌరవం అందుకుంటారో అక్కడ దేవతలు కొలువు తీరుతారంటారు పెద్దలు అధ్యక్ష. అందుకే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి కూడా మహిళా పక్షపాతి. ఈ దేశం ఆర్థిక ప్రగతి సాధించాలంటే, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలంటే మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని చంద్రబాబు గారు 25 సంవత్సరాల క్రితమే డ్వాక్రా గ్రూపులు పెట్టి డ్వాక్రా మహిళలకు కొండంత అండగా ఉండి ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా చేశారు అధ్యక్ష ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం జరుగుతుందో తమకు తెలిసిందే. వైసీపీ పాలన వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో దీనికి భిన్నంగా ఉంది అధ్యక్ష. మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు అర్ధరాత్రి మహిళ ఎప్పుడైతే బజార్లో ఒక్కతే ధైర్యంగా ముందుకెళ్తుందో అప్పుడే భారతదేశానికి నిజమైన స్వతంత్రం వస్తుందని చెప్తే 5 ఏళ్ల జగన్ పాలనలో పట్టపగలు రోడ్డు మీద మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. గత 5 ఏళ్లలో 250 మంది ఎస్సీ మహిళల్ని హత్యకు గురయ్యారు అధ్యక్ష. ఎస్టీ ఆడబిడ్డలు 2027 మంది హత్యకు గురయ్యారు అధ్యక్ష. అట్లాగే వైసీపీ పాలనలో ఒక్క మహిళల పైనే 2,04,414 నేరాలు జరిగినాయి అధ్యక్ష. తాలిబాన్ల రాజ్యం కంటే ఘోరంగా తయారు చేశారు గత 5 ఏళ్ల పాలనలో. సుమారు 4,034 అత్యాచారాలు జరిగినాయి అధ్యక్ష. అలాగే 22,278 మంది మహిళలు అదృష్టమయ్యారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళారో పట్టించుకున్నటువంటి ప్రభుత్వం. ఇంత పెద్ద ఎత్తున అరాచకాలు. అట్లాగే వినుకొండలో ఒక 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిగితే వైసీపీ కార్యకర్తలు చేశారని ఆ కేసును తొక్కేశారు అధ్యక్ష. ఇట్లా ఎన్నో ఏంటి అధ్యక్ష, వైసీపీ కార్యకర్తలు నేరం చేస్తే, అత్యాచారాలు చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉండవా? ఇన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మహిళలపై దాడులు పెరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి అంటే దానికి కారణం గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. కొన్ని కేసులు అయితే కనీసం నమోదు కూడా చేయలేదు. దుర్మార్గంగా నమోదు చేసిన కేసుల మీద చర్యలు ఎక్కడున్నాయి అధ్యక్ష? చర్యలు తీసుకోకపోతే భయం ఎలా వస్తుంది అధ్యక్ష? మహిళల మీద అత్యాచారం చేసిన చర్యలు తీసుకొని ప్రభుత్వం గతంలో చూసాం అధ్యక్ష. భారతదేశంలో మహిళల మీద అత్యధికంగా దాడులు జరిగిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3వ స్థానం వచ్చింది అధ్యక్ష. గతంలో భారతంలో ఒక కీచకుడే అధ్యక్ష. కానీ వైసీపీ పాలనలో అడుగుకొక కీచకుడు తయారాడు అధ్యక్ష. అందుకే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అందుకే ఈరోజు చంద్రబాబు గారి పాలనలో మళ్ళీ
ఈరోజు గత 9 నెలల్లోనే స్వేచ్ఛగా మహిళలు ఈరోజు గాలి పీల్చుకుంటున్నారు అధ్యక్ష. స్వేచ్ఛగా ఈరోజు బజారుకి రాగలుగుతున్నారు. ఈరోజు స్వేచ్ఛగా మళ్ళీ వ్యాపారాలు పెట్టాలా, మళ్ళీ ప్రభుత్వ ప్రోత్సాహంతో మళ్ళీ విజయాలు సాధించాలని ఓ లక్ష్యంతో ఈరోజు మహిళలు ముందుకెళ్తున్నారు అధ్యక్ష. గత పాలనలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష 18,000 కోట్లు పసుపు కుంకానికి ఇచ్చారు అధ్యక్ష. కానీ జగన్ పాలనలో కల్తీ మద్యం ఇచ్చి 30,000 మంది పైగా తాలిబొట్లు తెంపి ఆ మహిళలకి అన్యాయం చేశాడు అధ్యక్ష గత పాలనలో. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం 112 కోట్లు మహిళా భద్రత కోసం, మహిళా నేరాల నియంత్రణ కోసం నిధులు ఇస్తే ఆ నిధులు కూడా ఖర్చు పెట్టడం చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం అధ్యక్ష. గత ప్రభుత్వం కేవలం 38 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే మహిళలకి రక్షణ కల్పించడంలో కూడా ఏమాత్రం చిత్తశుద్ధి లేనిటువంటి ప్రభుత్వం చూసాం అధ్యక్ష. అలాగే గంజాయి, డ్రగ్స్ ఇట్లాంటి వాటికి నిలయంగా మారిపోయినాయి అధ్యక్ష గత పాలకులు. ఈ రోజు 9 నెలల్లోనే గంజాయి అమ్మాలంటే గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అధ్యక్ష. ఈరోజు నేరాలని బాగా అదుపులో తీసుకొచ్చి కంట్రోల్ పెట్టడం జరిగింది అధ్యక్ష. అట్లాగే చంద్రబాబు గారి పాలనలో డ్వాక్రా మహిళల్ని ప్రోత్సహించడమే కాకుండా ఇళ్ళు ఇచ్చినా, పట్టాలు ఇచ్చినా మహిళల పేరుతో ఇమ్మని ప్రోత్సహించడం వల్ల మహిళలకి ఒక భద్రత కల్పించారు అధ్యక్ష. అలాగే మహిళా ఎంటర్ప్రైనర్స్ని ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. చదువుకున్న వాళ్ళు వ్యాపార రంగంలో కూడా ముందుండాలని, మంచి ఎంటర్ప్రైనర్స్గా తీర్చిదిద్దాలని వాళ్ళ యొక్క ఆకాంక్ష అధ్యక్ష. తప్పనిసరిగా చంద్రబాబు గారి ఆకాంక్షలు నెరవేరుతాయి అధ్యక్ష. మహిళలు అత్యుత్తమంగా తీర్చిదిద్దబడుతుంది, మహిళలకి గొప్ప గౌరవం లభిస్తుంది. మహిళలు ఒంటి మీద చెయ్యి వేయాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. అట్లాగే ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, ఇప్పటికీ కూడా అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఇంకా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే గతంలో చంద్రబాబు గారు రెసిడెన్షియల్ స్కూల్స్ ఆడబిడ్డలకు పెడితే సూపర్ సక్సెస్ అయింది అధ్యక్ష. నేను వెళ్ళి ప్రత్యక్షంగా చూశాను అధ్యక్ష. చాలా బ్రహ్మాండంగా చదువుతున్నారు. అక్కడి నుండి ఈరోజు నర్సాపేట ఆర్డీఓ ఒక మహిళ అధ్యక్ష. చంద్రబాబు గారు పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్లో చదివి ఈరోజు ఒక ఆర్డీఓ అయ్యారు అధ్యక్ష. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచాలని కోరుతున్నాం అధ్యక్ష. అట్లాగే మహిళలు భర్తలు వేధింపులు లోనైనటువంటి వాళ్ళకి కొంత విడాకులు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. మహిళలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని కూడా చట్టసవరణ చేసి మహిళలకు న్యాయం చేయమని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర విజన్ లో భాగంగా మార్చి 3వ శనివారం థీమ్ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధంతో పాటు 120 మైక్రాన్ల కన్నా తక్కువ గల ప్లాస్టిక్ నిషేధం గురించి మున్సిపల్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, పారిశుద్ధ్య సిబ్బంది, పట్టణంలోని బార్ అసోసియేషన్, క్లాత్ మార్చెంట్, మెడికల్, కిరాణా, హోటల్స్ మరియు ప్లాస్టిక్ హోల్సేల్ షాపుల అసోసియేషన్ ల ప్రెసిడెంట్లకు సర్కులర్ ను ఇచ్చి అవగాహన కల్పించారు. నమస్కారం అండి. మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించి వాటి బదులుగా 120 మైక్రాన్ల కవర్లు, జూట్ బ్యాగ్స్ లేదా బయోడిగ్రేడబుల్ వేస్ట్ని వాడాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని సంస్థలకి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మన వినుకొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు మరియు వారి యొక్క నాయకుల వద్ద వీరి అడ్వకేట్లందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు అవగాహన నిమిత్తంగా రావడం జరిగింది. వీరి సలహాలు సూచనలు తీసుకుంటూ వీరి ద్వారా కూడా వీరి అసోసియేషన్ నుంచి కూడా ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పురప్రజలందరినీ కోరుకుంటుంది ఒకటే, మనం భారతదేశ భవిష్యత్తు పర్యావరణ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించి వాటి బదులుగా మన పిల్లలందరికీ కూడా మనము జూట్ బ్యాగ్స్ అలవాటు చేయాల్సిన అవసరం వచ్చేసింది. పూర్వం పెద్దలు మనకేదే అలవాటు చేశారో మనం కూడా నెక్స్ట్ జనరేషన్కి ఈ అలవాటుని వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు విపరీతంగా మన ప్లాస్టిక్ వాడడం ఎక్కువైపోయింది. ఏ కర్రీ పాయింట్కి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా పూర్తిగా మన గతంలో బాక్సులు తీసుకెళ్ళాం. వాటి బదులు ఇప్పుడు కవర్లు తీసుకురావడంతో ఆ కవర్లు ఉన్న కెమికల్స్ అంతా మన ఫుడ్లో కలిసిపోవడం వల్ల ఈరోజు చాలా రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం ముందు పార్టీ జెండాను ఎగరవేసి కేక్ ను కట్ చేశారు. అనంతరం బొల్లా బ్రహ్మనాయుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆవిర్భావ రోజున మన అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,
కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా వినుకొండ నియోజకవర్గానికి వచ్చి మన ఆఫీసులో చేస్తున్నటువంటి ఈ పండగ వాతావరణాన్ని చాలా సంతోషంగా ఉంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ లేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాష్ట్ర మంత్రులు గాని కేంద్ర మంత్రులు గాని ఇలా పోరు ఊపితే హత్యల్ని అన్ని విధాలా బయట పెడతాం అని చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వాలు, ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి జర్నలిజం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజాయితీగా నిబద్ధతగా వాస్తవాలను ఎలుగు చూపించగలిగినటువంటి మీరు వాస్తవాలను కూడా చూపించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే 10 నెలల క్రితం ఏనుగుపాలెంలో ఒక మహిళ బర్రెలు కాచుకొని ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో అత్యాచారం చేసి ఆ బురదలో తొక్కారు. ఆ మనిషి చనిపోయింది. నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పటికీ ఎఫ్ఐఆర్ చేశామన్నారు. నిందితులు ఎవరో అరెస్ట్ చేయలేదు. ఎవరో తిట్టారు, వాళ్ళను ఊరూరు తిప్పుతున్నామన్నారే. కానీ ఈ ఏనుగుపాలెం అంటే వినుకొండ రూరల్ మండలం, ఎక్కడో కాదు, వినుకొండ రూరల్ మండలం. 10 నెలల క్రితం అత్యాచారం చేసి ఆ మహిళని బురదలో తొక్కి చేస్తే ఈ రోజుకి పోలీసు వారు ఎక్కడైనా ఆ ఊసుందా? ఎవరైనా మీడియా వాళ్ళు దీని గురించి ఎక్కడైనా రాశారా? దాని గురించి అడుగుతున్నారా? ఎవరైనా కావచ్చు. ఇలా ఎవరో చనిపోయారు, చనిపోతే నాకేం వచ్చింది అనుకున్నారే కానీ ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు ఆ ఏనుగుపాలెంలో ఆ మహిళకి 2 బిడ్డలు కూడా ఉన్నారు. ఆ 2 బిడ్డలు చిన్న బిడ్డలు. ఆ బిడ్డలను పోషించే వాళ్ళు లేరు. ఈ రోజు ఆ తండ్రి ఆ బిడ్డలకు పోషించాలంటే చిన్న వయసు. ఇక్కడ మీరు దర్యాప్తు చేసి ఆ కేసు ఎవరు ఆ అత్యాచారం చేసింది, ఎవరు ఆ మహిళని చంపేసింది అనేది ఎందుకు పబ్లిక్ చేయలేకపోతున్నారు డిపార్ట్మెంట్ అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈ హత్య కేసు బయటకు తీయండి. ఎవరైతే ఆ అరాచకాన్ని పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళని వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వినుకొండ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బొల్లా అసమ్మతి వర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు చుండూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక చెక్పోస్ట్ సెంటర్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభకు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి అందరూ నాయకులకు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ ముందుగా స్వాగతం తెలియజేసుకుంటూ, ఇక్కడి నుంచి భవిష్యత్తులో మరి ఏ చిన్న కార్యక్రమం పార్టీ పరంగా జరిగినా మరి ఇప్పుడే మన మిత్రులందరూ కూడా చెప్పారు, అందరూ కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాన్ని చేస్తాం. పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా ఏ మాత్రం అన్యాయం జరిగినా మేమందరం కూడా సహించేటువంటి అవకాశం లేదు. వన్ మ్యాన్ షో, ఒక్క మనిషి నియంతృత్వం ఇక చెల్లదుగాక చెల్లదు. అలాంటి పరిస్థితుల్లో నియంతృత్వాన్ని అంగీకరించే సమస్య లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇందాక మన మిత్రులు ఐరామూర్తి గారు చెప్పారు, ఇక్కడ రాజకీయ వ్యవహారాల కమిటీ అంటూ ప్రత్యేకంగా కాకపోయినా కమిటీ రూపంలో ఏ మండలానికి సంబంధించిన నాయకులు ఆ మండలానికి 2 3 ఇక్కడ నియోజకవర్గ కమిటీలో తీసుకొని ఏ నిర్ణయం తీసుకున్నా సరే అందరం సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాము. మనం కేవలం మరి డబ్బుంటేనే రాజకీయం. నేను మండల ప్రెసిడెంట్గా నిలబెడితే నా కాడ కేవలం 100 రూపాయల కాగితం కూడా వాళ్లే నిలబెట్టారు, వాళ్లే గెలిపించారు. దాదాపు 10-12 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత అయ్యా నీ భాగం 2 లక్షలు అయినాయి అని చెప్పారు. అది తీర్చుకోవడానికి నాకు 5 ఏళ్ళు పెట్టింది. కేవలం 5 సంవత్సరాలు 2 లక్షల రూపాయలు తీసుకోవడానికి పెట్టిన మండల ప్రెసిడెంట్గా చేస్తాం కూడా. కాబట్టి డబ్బు ఒక్కటే ప్రయారిటీ కాదు, ఖచ్చితంగా జనంలోకి మనం అందుబాటులో ఉన్నావా లేదా, కార్యకర్తలందరూ కూడా మనం అందుబాటులో ఉన్నావా లేదా అనేది ప్రయారిటీ. కానీ ఇక్కడ డబ్బు ఒక్కటే ప్రయారిటీ కాదు. డబ్బు ఒక్కటే ప్రయారిటీ అయితే మరి 2019 ఎన్నికల్లో చాలా మంది డబ్బు లేని వాళ్ళు కూడా గెలిచారు. చాలా మంది డబ్బులు అంతకుముందు దాకా మరి ఎన్నికల్లో పోటీ చేసి అవతల పార్టీ తరఫున నిలబడ్డ డబ్బులు ఉండేవి కూడా ఓడిపోయిన సందర్భం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా నేను చెప్పేదంటే డబ్బు ఒక్కటే ప్రయారిటీ కాదు.
డబ్బు అవసరమే కానీ డబ్బే ముఖ్యం కాదు. ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడటం ముఖ్యం. పార్టీ ఏదైతే కార్యక్రమాలను మనం నిర్దేశిస్తుందో ఆ కార్యక్రమాలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయడంతో పాటు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసే వాళ్ళందరికీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయటం. ఇది నా పార్టీ, ఇది ఈ జనమంతా నా వాళ్ళు, నేను కూడా పార్టీ కోసం కష్టపడాలనే మంచి అభిప్రాయాన్ని వాళ్ళందరూ కూడా కలగజేసి ఇది వన్ మ్యాన్ షో కాకుండా, ఏక వ్యక్తి పరిపాలన కాకుండా, కేవలం డబ్బులతోటి ముడిపడ్డ రాజకీయం కాకుండా ఖచ్చితంగా ప్రజల మనోభావాలను గమనించేటటువంటి రాజకీయం ఖచ్చితంగా ముందు చేయాలనే ఉద్దేశంతో మరి ఈ మిత్రులందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త కోరిక ఏంటంటే ఖచ్చితంగా ప్రజల మనోభావాలు గుర్తించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ప్రతి కార్యక్రమం పక్షపాతంగా మా పార్టీ ప్రతి కార్యకర్త కూడా అందాలంటే మంచి ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం తీసుకొని ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఎవరే కాదు, ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్త ప్రతి వాడు కూడా ఈ 14 సంవత్సరాలు అయిపోయింది. 15 సంవత్సరంలో మనమందరం కూడా అడుగు పెడతా ఉన్నాం. రెడ్డి గారిని మళ్ళీ మనమందరం కూడా ఖచ్చితంగా 29 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎప్పుడు వస్తుందా అని. కాబట్టి దానికి సంబంధించేలా మనం కార్యకర్తలుగా ప్రతి వాళ్ళని మనం బోధ చేసుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరుస్తాం. మంచి లీడర్షిప్ ని, క్వాలిటీ ఉన్న లీడర్షిప్ ని రాజకీయాల్లో ఖచ్చితంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో మేము మంచి సంకల్పం తీసుకున్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటలు దొంగల పాలు కాకుండా రైతన్నను ఆదుకునే నాదుడే లేడా అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము అన్నారు. వినుకొండ మండలం జాలలపాలెం గ్రామం రైతులకు చెందిన 22 పొగాకు చెక్కులను దొంగలు ఎత్తుకుపోయారని ఆరోపించారు. రైతు ఉత్పత్తులు దొంగతనం చేసే వారికి పట్టుకొని శిక్షించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమాన్ని చేయాల్సి వస్తుందన్నారు. నమస్తే అండి. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో గత 2 ఏళ్లుగా అనేకమైన రైతు ఉత్పత్తులు దొంగతనం జరుగుతూ వస్తున్నాయి. మేము అనేక పర్యాయాలు వినుకొండ నియోజకవర్గంలో ఉన్న రూరల్ సీఏ గారికి, గతంలో ఉన్న టౌన్ సీఏ గారికి, అదేవిధంగా వివిధ మండలాల ఎస్ఐల గారికి కూడా మేము చెప్పి ఉన్నాం. అయ్యా, రైతులు 6 కాలం కష్టపడి రైతుల ఉత్పత్తుల్ని పొలాల్లో పెట్టుకొని ఇంటికి అన్నం తింటానికో వచ్చినప్పుడు ఎవరైతే ఈ గంజాయి ముఠా ఉందో ఈజీ మనీతో బతకాలనుకునే కొంతమంది దౌర్భాగ్యులు రైతుల పంటల్ని దొంగలిచ్చి రైతుల కడుపులు కొడుతున్నారు, రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు అనే విషయం అనేక పర్యాయాలు చెప్పడం జరిగింది. అనేక సార్లు కూడా నేను ప్రెస్ మీట్లు పెట్టి రైతులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయ్యా, కష్టపడకుండా ఈజీగా వచ్చే డబ్బుల కోసం చాలా మంది కూడా మన వినుకొండ నియోజకవర్గంలో, మన పల్నాడు జిల్లాలో ఎక్కువైపోయారు. అదేవిధంగా మన కోట్లూరు దగ్గర అండర్ పాస్ దగ్గర గడిపుడి విశ్వనాథ్ వాళ్ళ బ్రదర్ది 2 సార్లు పొగాకుని దొంగలియడం జరిగింది. ఆ దొంగలిచ్చారని మాకు తెలిసిన తర్వాత మేము వెళ్ళి సేవలేపరం వేసి అప్పుడున్న సురేష్ గారికి చెప్పి ఎఫ్ఐఆర్ని కట్టించాము. ఆ తర్వాత ఉన్న రూరల్ సీఏ గారికి కూడా చెప్పి, అదేవిధంగా నూజెండ్ల మండలం గుర్రప్పనాయుడుపాలెం దగ్గర కూడా ఇదే విధంగా మిర్చి పొగాకుని దొంగతనం జరుగుతుంది. రైతుల్ని ఆదుకోవాలి. రైతుల పొలాలకి సీసీ కెమెరాలు పెట్టుకోవాలంటే కష్టము. రైతుల ఉత్పత్తులే కాదు, రైతులు అనేకం కూడా పొలాల్లోనే ఉంటాయి. కొన్ని తరాల నుంచి కూడా చరిత్ర తీసుకుంటే నెలల పాటు రైతుల ఉత్పత్తుల్ని పొలాల్లోనే ఉంచుకునే పరిస్థితి ఈ 2-3 ఏళ్ల నుంచే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి దాపురించిందయ్యా. వీళ్ళ నుంచి రైతులు కాపాడండి అయ్యా. రైతుల ఇంజన్లు దొంగతనం చేస్తున్నారు, రైతుల ట్రాన్స్ఫారాలు దొంగతనం చేస్తున్నారు, రైతుల ఏదన్నా వ్యవసాయ పనిచేసే పనిముట్లు కూడా దొంగతనం చేస్తున్నారయ్యా అని మేము నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా. ఎవరికి పిలిపించుకునే నాదుడు లేడు. ఇవాళ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు 16 చెక్కులు చేసిన అప్పు తీర్చుకుందాం, ఒక చెక్కు 15,000 అమ్ముద్ది
అని ఆస్తో 16 చెక్కులు. అదేవిధంగా ఆదినారాయణ గారు, గోనుగుంట్ల ఆదినారాయణ గారు, ఆయనకి ఇటీవల కాలంలో యాక్సిడెంట్ అయి పాపం కాలు దెబ్బతిని ఆయన ఇంట్లో ఉంటే, అసలు దౌర్భాగ్యమైన దిక్కుమాలిన వాళ్ళు ఇంత నీచమైన బతుకు బతకడం కంటే కూడా ఇలాంటి వాళ్ళని, కొన్ని దేశాల్లో కొన్ని చట్టాలు ఉన్నాయి, దొంగతనం చేసిన వాడికి ఏదైతే చేస్తాడో దాన్ని తొలగిస్తారు. అది ఏదైతే చేస్తారో తప్పు దాన్ని తొలగించే చట్టాలు కొన్ని దేశాలు ఉన్నాయి. మన దేశంలో స్వతంత్రం ఎక్కువ ఉండి ఎసలుబాటు ఎక్కువ ఉండడంతో కూడా దొంగ రాజులాగా తిరుగుతున్నాడు. రైతు ఏ రోజు ఆనాటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కోటేశ్వరరావు గారి 16 చెక్కులు, అదేవిధంగా ఆదినారాయణ గారి 6 చెక్కులు తేలేకుండా పోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేమైతే ఊరుకోమిక. ఈ దొంగతనాల పర్యాయం ఇదే కొనసాగుతూ పోతే ఇక రైతులు ఏం చేయాలి, రైతులు ఏ విధంగా బతకాలి, ఎట్లా అప్పులు చేయాలి? ఇప్పటికే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు రైతులని నేను సూటిగా వినకొండ నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్క అధికారిని కూడా ప్రశ్నిస్తున్నా. ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే కొంతమంది కొంత నమ్ముకునే ఉంటారు. నేను ఎస్పీ గారికి విజ్ఞప్తి చేశాను, మళ్ళీ చేస్తున్నా. అయ్యా, మా వినకొండ నియోజకవర్గంలో పోలీసు సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు. వాళ్ళు వినకొండకి రోజుకి వేలాది మంది వస్తూ పోతూ ఉంటారు. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. మాకు ఇటు దేవస్థానాలు ఎక్కువగా ఉండడంతో రాయలసీమ ముఖోద్ధారంగా వినకొండ ఉంది. దీని ద్వారా కూడా మాకు వినకొండ ట్రాఫిక్ సమస్యలు అనేక ఇబ్బందులు ఉన్నాయి కూడా చెప్పాం. ఈ దొంగల బీభత్సం వల్ల రైతులు ఉత్పత్తులను పోవడం అనేది చాలా చాలా దుర్మార్గమైన విషయం. దీని మీద వెంటనేగిన ప్రభుత్వం, నేను ఇంకా మన స్థానిక ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఒక మంత్రి హోదాలో ఉన్నారు సార్, మన నియోజకవర్గంలో ఈ విధంగా రైతులు దగాపడుతుంటే మీరు దీని మీద ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో, ఉన్నతాధికారులు మాట్లాడి వినకొండకు ఒక క్రైమ్ పోలీస్ స్టేషన్ ని పెట్టి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైతే రైతులు కోల్పోయారో అదేవిధంగా మహిళలు ఒంటరిగా బయటికి పోవాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లోడి తీసుకొచ్చుకుందాని పోతున్న మహిళలు ఒంటరిగా చూసి వెనక నుంచి వచ్చి కొట్టి చేనులు లాక్కుపోతున్నారు. అదేవిధంగా ఒక మహిళ కొత్తపేటలో వంతెన బజార్లో ఒక మహిళ చేను లాగితే ఆ మహిళ ఆ గొంతు దిగి చచ్చిపోవడం కూడా జరిగింది. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసు యంత్రాంగాన్ని వినకొండకి పెంచాలి, క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలి, ఇన్వెస్టిగేషన్ అధికారిని ఒక యంగ్ ఆఫీసర్ని నియమించి దీనికి ఒక పోలీస్ స్టేషన్ పెట్టకపోతే వినకొండ రైతులే కాదు ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడే పరిస్థితుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ చేసి ఈ దుర్మార్గుల నుండి రైతుల్ని, రైతు ఉత్పత్తుల్ని, రైతుల్ని కాపాడుకోకపోతే మనం పక్క దేశాల నుంచి అన్ని కూడా ఎగుమతి చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ కొద్ది రైతుల్ని కూడా మనం కాపాడుకోకపోతే రైతులు క్రాప్ క్వాలిటీ ప్రకటించే పరిస్థితులే మనం తెచ్చుకోవాల్సి వస్తుందని నేను ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అలాగనే అధికారులను కూడా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా కోటేశ్వరరావు గారికి, ఆదినారాయణ గారికి న్యాయం జరిగేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అండగా నిలబడి వారి వైపు పోరాడుతుందని రేపే సీఏ గారిని అడిగి వీళ్ళకి ఏదో పోయిన ఉత్పత్తులకి ఎఫ్ఐఆర్ వెంటనే కట్టాలి, కట్టకపోతే మాత్రం మేము దీని మీద ఉద్యమం ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. వినుకొండ డిపో 11 కోట్ల నష్టాల్లో ఉందని పల్నాడు జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధికారి మధు అన్నారు. వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ను డిపిటిఓ మధు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పల్నాడు జిల్లా డిపిటిఓగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మధు ఆర్టీసీ బస్టాండ్ ను పరిశీలించారు. డిపోలో ప్రతి విభాగంకు ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ కోటేశ్వరరావు నాయక్, గ్యారేజ్ సిబ్బంది కలిసి మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండ ఆర్టీసీ డిపో 11 కోట్ల నష్టాలతో నడుస్తుందని తెలిపారు. తిరుపతి, బెంగళూరు సర్వీసులతోనే నష్టం వస్తుందని చెప్పారు. అందరికీ నమస్కారం. నేను మధు, డిపిటిఓ పల్నాడు జిల్లాగా నిన్న ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజున వినుకొండ డిపో విజిట్ చేయడం జరిగింది. వినుకొండ డిపో ఆపరేషన్స్, ఈ గ్యారేజ్ ఎలా ఉందని చూస్తే గ్యారేజ్ అయితే మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంది. వెహికల్ కండిషన్ కూడాను బాగున్నాయి. రీసెంట్గా న్యూ వెహికల్స్ కూడా వచ్చున్నాయి. ఆపరేషన్స్ పరంగా కొంత ఈపీకే కంపారిటివ్లీ అదర్ డిపోస్ బాగున్నప్పటికీ ఈ డిపో గత కొద్ది నెలలుగా నష్టాలు బాగా చవిచూస్తుంది. పర్ కిలోమీటర్ సుమారుగా 9 రూపాయల వరకు నష్టం వస్తుంది. దీని ఉద్దేశం యూనియన్ నాయకులు, కార్మికులందరితో కలిసి ఈ రోజున చర్చించి ఈ డిపో ఆదాయాన్ని పెంపొందించడానికి ఏవైతే సలహాలు, సూచనలు తీసుకొని అట్లానే ప్రజలతో కూడా రెగ్యులర్గా మీటింగ్లు పెట్టుకొని
వాళ్ళ సలహాలు తీసుకుని ఏవైతే సర్వీసులు తక్కువ ఎర్నింగ్స్ వస్తున్నాయో వాటిని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది తీసుకొని కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. సో తద్వారా ఈ డిపోని నష్టాల బాట నుంచి మనం గట్టెక్కించాలి. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో సుమారుగా కిలోమీటర్కి 10 రూపాయలు లాస్ అంటే కొన్ని సర్వీసులు ఈవెన్ అంటే ఆయిల్కి అయ్యే ఖర్చు కూడా రాని సర్వీసులు ఉంటున్నాయి. పర్టికులర్గా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే బస్సులు పెద్దగా ఆధారం లేదు. పల్లెలు కంపారిటివ్లీ పల్లెలకు పర్లేదు. ఎక్స్ప్రెస్ సర్వీసులు కొన్ని బాగా దెబ్బతిన్నాయి. అండ్ బెంగళూరు తిరుపతి వెళ్ళే సర్వీసులు అసలు ఆదరణ చాలా తక్కువగా ఉంది. సో వాటిని ఏదైనా రూట్ కోర్స్ డైవర్షన్ చేసి ఏదన్నా పెంపొందించడానికి కార్యాచరణ రూపొందించాల్సి ఉంది. సో దీనిలో అందరు యూనియన్ వాళ్ళని కార్మిక సంఘాల నాయకుల్ని ఇన్వాల్వ్ అయ్యి దానికి కార్యాచరణ రూపొందించాలని డిఎం గారిని ఆదేశించడం అయినది. అండ్ డిఎం గారిని రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి ఈ బస్ స్టేషన్లో కానీ ఇవన్నీ కొద్దిగా సదుపాయాలు మెరుగుపరచాలని కూడాను సూచించడం అయినది. ఈ డిపో పిఎంఎల్ చూస్తే జనవరి నెల వరకు 11 కోట్లు లాస్ ఉందండి. యావరేజ్గా నెలకి 1,10 నుంచి 1,20 లాస్ వస్తుంది. సో పర్సనల్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ మంది మాట వాస్తవం రెగ్యులర్ ఎంప్లాయీస్ వల్ల. కానీ అదర్ కాస్ట్లో చూస్తే కొద్దిగా కేఎంపీలు ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. కొన్ని స్పెషల్ టైప్ సర్వీసెస్ విజయవాడ ఎక్స్ప్రెస్లు ఈ మధ్యకాలంలో కొద్దిగా ఎర్నింగ్స్ తగ్గినాయి. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేయమని చెప్పాము. అది కొంత ఇంప్రూవ్ చేసుకుంటే ఈ డిపో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లానే ఈ లాంగ్ డిస్టెన్స్ సూపర్ లగ్జరీలు బాగా నెగిటివ్ ఉంది. కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ కూడా నెగిటివ్ ఉంది. సో అది రూట్ కోర్స్ ఈ మధ్య మార్చినప్పటికీ పెద్ద ఫలితం కనపడలేదు. సో ఏం చేయాలనేది కార్యాచరణ రూపొందించి దాని రూట్ మార్చటమా ఏం చేయాలని డెసిషన్ తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరుబాట అని చెప్పి ఒక దొంగల ముఠా బయలుదేరిందని పల్నాడు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగ్రంథం ప్రసాద్ నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు నర్రా కిషోర్లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొంగల ముఠాని ఎవరు నమ్మొద్దని, గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఫీజు రియంబర్స్మెంట్ మీద దాదాపు 4,271 కోట్లు పెండింగ్ బకాయిలు గత వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉంచి మోసం చేసిందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మైండ్ భ్రమించి రాష్ట్రంలో ఏదో రకంగా రాష్ట్ర ప్రజల దృష్టిలో పడదామని చెప్పి నెలకొక కార్యక్రమం పెడుతున్నారు. అంతకుముందు మీద రైతుల మీద పెట్టారు కార్యక్రమం, ఫెయిల్ అయిపోయింది. ఎవరు రైతులు రాలా, దానికి వైసీపీ కార్యకర్తలు వచ్చారు ఓన్లీ. మరలా ఇప్పుడు యువత అని చెప్పి యువత పోరంట ఒక దొంగల ముఠాగా తయారైపోయి రాష్ట్రంలో యువత పోరు కార్యక్రమానికి పిలుపుకోవడానికి సిగ్గుందా మీకు? అడుగుతా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఏమయ్యా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడైనా సరే రాష్ట్రంలో నిరుద్యోగ తరపున కనీసం మాట్లాడావా? ఎంతో మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే, రాష్ట్రాలు చేస్తే, బంధులు నిర్వహిస్తే నువ్వు ఆనాడు విద్యార్థి నాయకులపై తప్పుడు కేసు పెట్టమాట వాస్తవం కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేటప్పుడు నీ దొంగ సంకల్ప యాత్రలో ప్రతి విద్యార్థికి నువ్వు న్యాయం చేస్తానన్నావు, ప్రతి యువతకు జాబులు ఇస్తా ఉన్నావు, జనవరి నెల జాబు కేంద్రాన్ని విడుదల చేస్తా ఉన్నావు. ఆనాడు చెప్పిన మాట నువ్వు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఎందుకు జాబు క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా పులివెందుల ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు ఇవాళ మాజీ ఎమ్మెల్యేలు యువత పోరని చెప్పి పోస్టర్ విడుదల చేస్తా ఉన్నారు. ఏమయ్యా ఇక్కడ వినుకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బెమ్మని అడుగుతా ఉన్నా, యువత పోరని చెప్పి పోస్టర్ విడుదల చేస్తున్నాం, కనీసం దాంట్లో చదువుకున్న విద్యార్థి నాయకులు ఉండాలని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రోజున ముసలము అంతా 45 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు, 60 సంవత్సరాలు తెల్లెండుగులు తెల్ల మీసలు వచ్చిన వాళ్ళని విద్యార్థి నాయకుల ఆశ్చర్యం చేస్తా ఉంది, మాకు నవ్వేస్తా ఉంది. చివరికి బెమ్మనాయుడు గారు కానీ యువత పోరమే మాట్లాడుతున్నారంటే సిగ్గేస్తా ఉంది. మేము మా నర్రా కిషోర్ గారి టీం గతంలో విద్యార్థుల సమస్యలపై పోరాడితే దాదాపుగా 12 కేసుల పైగా పెట్టించిన వ్యక్తి నువ్వు విద్యార్థుల తరపు మాట్లాడుతున్నావా? సిగ్గుందా నీకు మాట్లాడటానికి అని సందర్భంగా అడుగుతా ఉన్నా. కదిలితే ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద నిందలు వేయటం, ప్రభుత్వాన్ని భ్రష్టపరచడం, దాని తప్ప ఏమీ లేదు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా, గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ 4,270 కోట్ల బకాయిలు ఉంటే నువ్వు ఎందుకు ఆనాడు బకాయిలు చెల్లించలేని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని. నువ్వు 4,270 కోట్లు పెండింగ్ లో పెట్టి సిగ్గు శరం లేకుండా ఏదో రకంగా ప్రభుత్వాన్ని బట్టి పట్టియాలని చెప్పి ఈ రోజు నువ్వు చేసేదానికి
ఈ సందర్భంగా నేను ఖండిస్తా ఉన్నా. నేను ఇవాళ మా కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు 788 కోట్ల రూపాయలు మన సంక్రాంతి పండుగ బకాయి విడుదల చేశారు. ఒక్కొక్క దఫాలు చేస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని బస్టుపడిచి అప్పులు ఆంధ్రప్రదేశ్ గొప్పగా తయారు చేసి గల్లాపెట్టు డబ్బులు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి చేసిన దానికి పాపాలని వాళ్ళని చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఏ విధంగా మనందరం ఇబ్బంది పడతాం చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2014-2019 దిగిపోయేసరికి 3 లక్షల కోట్ల అప్పు ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 9 లక్షల కోట్లపై దాదాపుగా 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పీజీ చదివే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రానివ్వకుండా అడ్డుపడి ఫీజు రియంబర్స్మెంట్ రానివ్వకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఎందుకు ఎక్కడ పోయిందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. యువత పోరని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఆనాడు మీ ప్రభుత్వం ఒకరికి ఒక విధంగా, ఈనాడు ప్రతిపక్షంలో ఒక విధంగా, మీ మాటలో నమ్మరు ఎక్కడ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేయడం వల్ల ఎంతమంది పేద విద్యార్థులు డిగ్రీ చదువుకున్న వాళ్ళు చివరికి ఫీజు చదువుకోక ఇంటికాడ గీతలు కాసుకొని పొలం పనులకు వెళ్ళి చేసినటువంటి పనులు మర్చిపోయి అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా జీవో నెంబర్ 117 తీసుకొచ్చి ఎయిడెడ్ పాఠశాలను రద్దు చేసి చదువుకున్న పేద విద్యార్థులను దూరం చేసిన నువ్వు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. విద్యార్థులు న్యాయం జరగాలన్నా, నిరుద్యోగులకి న్యాయం జరగాలన్నా అది కేవలం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చెప్పిన మాట విధంగా డిఎస్ ఇస్తా అని చెప్పినట్టు మొదటి సంతకం పెట్టి 16,347 పోస్టులకి టెట్ నిర్వహించి అతి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నువ్వు చెబుతున్నావు కదా నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది ఇచ్చావని చెప్పి పొడిచావని చెప్పి ఆనాడు ఇచ్చిన అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి కేవలం ఇచ్చింది ఒక విద్యార్థి మాత్రమే. అది కానీ 13,000 మాత్రమే. మిగతా 2,000 మెయింటెనెన్స్ అని చెప్పి వాష్రూమ్స్ అని చెప్పి కట్ చేసుకున్నారు ఆనాడు. అదేవిధంగా చాలా మందికి అమ్మఒడి పథకం రాలేదు ఆనాడు. అదేవిధంగా కళాశాల చదువుకునే విద్యార్థులకి నేనుగా ఆనాడు 2019-2022 దాకా నేను కానీ డిగ్రీ చదువుకున్నాను. విద్యాదీవెన అన్నారు, వసతి దీవెన అన్నారు. విద్యాదీవెన పథకం నాకు పడ్డది కేవలం 10,000 రూపాయలు మాత్రమే. వసతి దీవెన పడలేదు. నాలాంటి ఎంతమంది విద్యార్థులు రాష్ట్రంలో ఇబ్బంది పడ్డారో ఆనాడు నువ్వు చూసావా? మేమందరం పోరాడితే మా నాటులందరి మీద తప్పుడు కేసులు పెట్టి రేప్ కేసు పెట్టినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరాడే కార్యక్రమానికి ఈరోజు జగన్ రెడ్డి గారు పిలిపించారు. మరి ఎందుకు ఈ కార్యక్రమం పిలిపించారో కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మీరే పెట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ తెలుసు. కానీ ఈరోజు ఏమాత్రం సిగ్గు లేకుండా మీరే పెట్టి బకాయిలు మరి మీరే ధర్నాలు చేస్తున్నారంటే మరి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. గతంలో 4,200 కోట్ల రూపాయలు మీరు విద్యార్థులకి రీయింబర్స్మెంట్ బాకీ ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఈరోజు మీరు పెట్టిన బకాయిల్ని సుమారు 800 కోట్ల రూపాయలు ఈరోజు విద్యార్థుల అకౌంట్లో వేసిన ఘనత ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి చెందుతుంది. మీరు కూటమి ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఈ విధంగా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారంటే జగన్ రెడ్డి గారు ఒక్కసారి మీకు బుద్ధి జ్ఞానం ఉందా అని కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకసారి ఆలోచించుకోవాలి. గడిచిన 5 సంవత్సరాల్లో ఏ ఒక్క నిరుద్యోగైనా ఒక్క ఉద్యోగ అవకాశం నువ్వు కల్పించావా? ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రి కావడానికి చేసిన పాదయాత్రలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ విద్యార్థులకు మేనమావగా ఉంటామని చెప్పి కషాయమావుగా తయారు అయ్యి విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసిన మాట వాస్తవం కాదా? నువ్వు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో గంజాయి గుట్కా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న మాట వాస్తవం కాదా? నిరుద్యోగం దేశంలో ఎక్కువగా ఏదైనా రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతుందంటే అది గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేసి చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగ అవకాశం కల్పిస్తానని మాయమాటలు చెప్పి 5 సంవత్సరాల్లో
ఒక్క జాబ్ క్యాలెండర్మైనా విడుదల చేసి ఒక్క నిరుద్యోగైన ఉద్యోగ అవకాశం కల్పించావా? కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంతకమే డిఎస్సి మీద పెట్టి సుమారు 16,500 టీచర్ పోస్టులకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించిన కూటమి ప్రభుత్వం మీద ఈరోజు నువ్వు ధర్నాలు చేస్తున్నావంటే నీకు ఏమాత్రమైనా ఇటువంటి చర్యలు తగునా అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు నువ్వు నాశనం చేస్తే ఈరోజు అన్ని వ్యవస్థల్లో పురోగతి సాధిస్తూ ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారు. జగన్ రెడ్డి ఈరోజు ప్రజల 11 స్థానాలకు పరిమితం చేసిన ఏమాత్రం సిగ్గు లేకుండా ఈరోజు ప్రజల జీవితాలనే నువ్వు నాశనం చేయాలనుకుంటే భవిష్యత్తులో జగన్ రెడ్డి పులివెందుల్లో కూడా నువ్వు ఎమ్మెల్యే గెలవలేని పరిస్థితులు ఏర్పడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఏ మాటలు అయితే చెప్పిందో ఈరోజు వాటన్నిటికీ కట్టుబడిందని కూడా ఈరోజు మా నాయకుడు అసెంబ్లీలో చెప్పారు. ఖచ్చితంగా రేపు అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా చదువుకునే ప్రతి వ్యక్తికి కూడా ఈరోజు తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం డబ్బులు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలనుకుంటున్నా మేధావులారా, ఒక్కసారి గడిచిన 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం ఏ విధంగా విద్యార్థులకు న్యాయం చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని విధ్వంసం సృష్టించారు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలో మీరు ఆ విధంగా నాశనం చేశారు. ఈరోజు దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉందంటే అది మీకేతే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుకెళ్తుంది. ఈరోజు మీ వల్ల నాశనమైన అమరావతి కూడా ఈరోజు ప్రపంచంలో మళ్ళీ అమరావతి గురించి మాట్లాడుకుంటున్నారంటే దట్ ఈస్ చంద్రబాబు విజన్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా పోలవరం పూర్తి చేస్తారన్న నమ్మకం కూడా ఈరోజు ప్రజలందరికీ ఉంది. ఈరోజు రాష్ట్రం కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో 3 లక్షల కోట్ల రూపాయలు ఉన్న అప్పుల్ని మీరు అధికారంలోకి వచ్చిన సుమారు 11 లక్షల పైగా కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని నువ్వు నాశనం చేసినా కూడా ఈరోజు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తున్నారో మేధావులు సైతం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారని కూడా ఆశ్చర్యపోతుంటే నువ్వు ఇంకా సన్నాసి నాటకాలు ఆడుతుంటే జగన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజలు నీకు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నీకు అసలు నువ్వు పోటీగా చేయలేదంటే నువ్వు పోటీ చేయడానికి నువ్వు ఏ పరిస్థితిలో పోటీ చేయలేదో కూడా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. నీకు నీ పార్టీకి కాలం చెల్లింది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో నీ పార్టీ మొన్నే నామరూపాలు లేకుండా పోయింది. రేపు భవిష్యత్తులో నువ్వు కూడా ఎమ్మెల్యే గెలవని కూడా ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనిని జయప్రదం చేయాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. డిపో ఆవరణలోని సంఘ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం జరిగింది. రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘ సభ్యులు ఎం రామసుబ్బయ్య, వి ఆనందం మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు లీవ్ అండ్ క్యాష్మెంట్ నగదు ఇప్పటి వరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్దారుడు మరణిస్తే నామినిగా ఉన్న అతని భార్యకు జీవితాంతం పెన్షన్ చెల్లించాలి. కానీ పుట్టిన తేదీలో మార్పు జరిగిందని, పేరులో కొన్ని అక్షరాలు తేడాగా ఉన్నాయని అనేక కారణాలు చెప్పి ఆమెను చెల్లించాల్సిన సొమ్ము చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. అందువల్ల నిబంధనలను సులభతరం చేసి ఆర్టీసీ రికార్డులను ఆధారం చేసుకుని పెన్షన్ చెల్లించే ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. రిటైర్మెంట్ అయినటువంటి మన అసోసియేషన్ కార్మికులందరికీ తెలియజేయటం ఏమనగా, మనకు రావాల్సినటువంటి ఎన్నో సమస్యల మీద సౌకర్యాలు అన్ని అంశాలు చాలా మనకు పెండింగ్లు ఉండిపోయాయి. కాబట్టి వాటన్నిటి మీద విజయవాడ ధర్నా కార్యక్రమం, చలో విజయవాడ కార్యక్రమం తిరగబోతుంది. కాబట్టి మనకు రావాల్సినటువంటి సెటిల్మెంట్ అన్నిటి విషయం గురించి మన జనరల్ సెక్రటరీ గారు ఆల్ డిపోస్ నుంచి రావాల్సినటువంటి అసోసియేషన్ ఒకటి కార్మికులందరూ విజయవాడలో ఆ రోజు ధర్నా కార్యక్రమం జయప్రదంగా జరిగించాలని 27/3/2025 ఉదయం గురువారం 10 గంటలకు ప్రారంభం కాబోతుంది విజయవాడలో మహాధర్నా. కాబట్టి అన్ని డిపోల నుంచి విజయవాడకు చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు మన జనరల్ సెక్రటరీ గారు. కాబట్టి అన్ని డిపోల నుంచి
తప్పకుండా అన్ని చోట్ల నుంచి విజయవంతంగా ఎక్కువ కార్మికులతోటి ఒక ధర్నాను జయప్రదం చేయాలి. సమస్యలను బట్టి చూస్తే అది మనకు చాలా సమస్యలు పెండింగ్ ఉండిపోయాయి. హైర్ ఆప్షన్ విషయంలో కానీ అదేవిధంగా కొన్ని విషయాల్లో మనకు ఇంకా జాప్యం జరుగుతుంది. ఆ జాప్యాలన్నిటి గురించి ఎక్కువగా మన జనరల్ సెక్రటరీ గారు అక్కడ విజయవాడలో పెద్ద ఎత్తున ర్యాలీ ద్వారా జరిగించబోతున్నటువంటి సమస్యల పెండింగ్లన్నీ జయప్రదం చేయించుకోవడానికి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో అందరం పాలు పొందుకొని ఖచ్చితంగా ఆ చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని 27/3/25 జరుగుతున్నటువంటి 10 గంటలకు విజయవాడ జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమాన్ని మనందరము జయప్రదంగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని మేనేజ్మెంట్కు మన యొక్క పెండింగ్ సమస్యలన్నిటి మీద మన జనరల్ సెక్రటరీ గారు అక్కడ ఇవ్వబోతున్నటువంటి నెంబర్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ జయప్రదం చేయడానికి మనం అందరం అక్కడికి సమకూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.